సిద్ధం నమః. కాలకోట విషాన్ని కూడా అమృతతుల్యమైన ఔషధంగా మార్చగల నైపుణ్యం, పెరటి మొక్కలను ఉపయోగించే ప్రమాదకరమైన రోగాలను సైతం నయం చేయగల ప్రజ్ఞ సిద్ధవైద్యం ప్రత్యేకత. వనౌషధాల నుంచి లోహాల వరకు ప్రకృతి వనరులన్నింటినీ చాకచక్యంగా ఉపయోగించుకుంటూ మనిషికి స్వస్థత చేకూర్చే విశిష్టమైన తెలుగు వైద్య విధానం ఇది. అవును, ఇది మన వారసత్వ సంపద. ప్రపంచానికి మనం అందించిన పాలకడలి వెన్న. వైద్యం కోసం పెట్టే ఖర్చు కారణంగానే దేశంలో ఏటా 4 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారని చెప్తున్నటువంటి సర్వేలు. 100కు 47 మంది గ్రామీణులు, 31 మంది పట్టణ ప్రాంతీయులు వైద్యం కోసం ఆస్తులు నమ్ముకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు. జీవితాలు ఛిద్రం చేస్తున్న ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? తక్కువ ఖర్చుతో ఎక్కువ గుణాన్ని చూపించే భారతీయ వైద్య విధానాలను అనుసరించడం, ఆయుర్వేదం, సిద్ధ వైద్యం లాంటి దేశీయ చికిత్సా పద్ధతుల్ని ప్రోత్సహించడం. ఆయుర్వేదం మొత్తం భారతావనికి సుపరిచితం. తూర్పు పడమర కనుల దక్షిణ భాగంలో సిద్ధ వైద్య విధానం విలసిల్లింది. తెలుగు ప్రాంతాల్లో ఆయుర్వేదాన్ని పసరు వైద్యం అంటారు. సిద్ధ వైద్యాన్ని పాషాణ వైద్యంగా పిలుస్తారు. పాదరసం, సీసం, తుత్తునాగం, ఇనుము, గంధకం, వెండి, బంగారాలను వనౌషధాలతో చేర్చి అనేక జటిల రోగాలకు చికిత్స చేయడమే పాషాణ వైద్యం. ఆచార్య నాగార్జునుడు దీనిపై విస్తృత పరిశోధన చేశాడు. తూర్పు పశ్చిమ కనుమల్లోంచి వచ్చిన గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా, మంజీరా తదితర నదులు తెలుగు ప్రాంతాల మీదుగా ప్రవహించి సముద్రంలో కలుస్తున్నాయి. వీటితో పాటు వచ్చే ఒండ్రు మట్టి అనేక వనౌషధాలకు కావలసిన నేలను సమకూరుస్తుంది. సిద్ధ ఔషధాల తయారీకి ఉపయోగపడే దాదాపు 350 రకాలకు పైగా మొక్కలు మన గడ్డపై ఉన్నాయి. ముఖ్యంగా నల్లమల అడవుల్లో విలువైన ఖనిజాలతో పాటు రోగ నివారణాకారకాలైన వనౌషధులు కోకొల్లలు. ఈ అడవుల్లోనే అనేక మంది సిద్ధాచార్యులు సంచరించి ఔషధాలను సేకరించి పేదలకు ఉచిత చికిత్సలు చేశారు. కొంకడార్, తెరయ్యార్, కోరక్కర్ వంటి వారు ఈ ప్రాంతాల్లో సేవలందించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆయుర్వేదంలో వనౌషధాలు శాస్త్రచికిత్సల ద్వారా రోగాలను కుదుర్చుతారు. సిద్ధ వైద్యంలో వనౌషధాలతో పాటు లోహ, లవణ, భస్మాలను ఉపయోగిస్తారు. ధన్వంతరి, సుశ్రుతుడు, చరకుడు, మాధవకారుడు మొదలైన ఆయుర్వేద నిపుణులు అగస్త్యుడు, తిరుమల్లూరు, పులిపాణి, భోగరు లాంటి సిద్ధ వైద్య నిష్ణాతులు తమ పరిశోధనలను గ్రంథస్థం చేశారు. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి ఆయుర్వేదంలోనూ తిరుమల్లూరు వైద్యం, అగస్తియార్ నాడినూల్, అగస్తియార్ పరిపూర్ణం, శివయోగం 200, కొంకణార్ వాతకావ్యం వంటి సిద్ధ విధానంలో ప్రామాణికం. చిత్తూరు, కడప, నెల్లూరుల్లో సిద్ధ వైద్యం వినియోగంలో ఉండేది. వైద్యులు తెలుగువారైన భౌగోళికంగా తమిళనాడుకు దగ్గరగా ఉండటం వలనేమో సిద్ధ వైద్య గ్రంథాలన్నీ తమిళంలోనే ఉన్నాయి. సిద్ధ వైద్యం పూర్తిగా శైవ ఆగమ సూత్రాల ఆధారంగా రూపుదిద్దుకుంది. దీన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారిని శైవ సిద్ధులు అంటారు. లవణ, లోహ, ఖనిజాలను ఔషధాలుగా ఉపయోగించగల వీరి నేర్పునకు అబ్బురపడిన ఉత్తరాది వైద్యులు విద్యను నేర్చుకోవడానికి దక్షిణాపదానికి వచ్చారు. వారిని సిద్ధాచార్యులు, రససిద్ధులని పిలిచేవారు. వీరిలో చాలామంది బౌద్ధులు, మహాయాన బౌద్ధులు అయిన నాగార్జునుడు సిద్ధ వైద్యుడైన గోరక్కర్ శిష్యుడు. శ్రీశైలం, నందికొండ ప్రాంతాల్లో గడిపాడు నాగార్జునుడు పాదరసాన్ని ఉపయోగించి అనేక రోగాలను నయం చేశారు. ఆయన రచించిన రసేంద్ర చింతామణి, రసరత్నాకర గ్రంథాల ద్వారా ఈ విషయం రూఢి అవుతుంది. ఆయుర్వేదంలోనూ సిద్ధ వైద్యంలోనూ ఆయన తర్వాతే అనేక మంది పాదరసాన్ని ఉపయోగించారు. మరోవైపు ఆయన పాషాణాన్ని, ఆర్సెనిక్ కూడా తన చికిత్సా విధానంలో ఉపయోగించారు. ప్రాణాంతకమైన దీన్ని సూక్ష్మ రూపంలో తీసుకుంటే జటిల రోగాలు కూడా నయమవుతాయని ఎప్పటికీ నిరూపితమైంది. మొత్తం మీద నీటిలో కరిగే 25 రకాల అకర్బన పదార్థాల సమ్మేళనాలను, 64 రకాల ఖనిజాలను సిద్ధ ఔషధాల్లో ఉపయోగిస్తారు. సమతుల్యతలో తేడా వస్తేనే వాత, పిత్త, కఫాలు నిజానికి రోగకారకాలు కావు.
వాటి సమతుల్యత దెబ్బతిన్నప్పుడే రోగ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నాడి ద్వారా వైద్యుడు గుర్తిస్తాడు. నాడీ పరీక్ష గురించి చరకుడు, సుశ్రుతుడు, మాధవకారుడు లాంటి వారు ఏమీ చెప్పలేదు. హర్షుడి తర్వాత కాలంలో కణాదుడు, రవణుడు, సారంగధరుడు తదితరులు తమ గ్రంథాల్లో నాడీ ప్రస్తావన చేశారు. వీరిలో రవణుడు సిద్ధవైద్యుడు, అగస్త్యుడు, తిరుమల్లూరు వంటి సిద్ధవైద్యులు కూడా నాడీ ప్రాముఖ్యాన్ని చెప్పారు. శైవ సిద్ధులు నాడితో పాటు నాలుక రంగు, చర్మం రంగు, స్వరం, కళ్ళు, స్పర్శ, మల, మూత్ర పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ చేసేవారు. గ్రహదోష నివారణల పేరిట కొన్ని రోగాలకు సిద్ధ ఆయుర్వేద వైద్యులు చికిత్సలు చేస్తారు. సూర్యుడికి గోధుమలు, కుజుడికి కందులు, శనికి నువ్వులు దానం చేయాలని చెప్పి వాటిని రోగి తన ఆహారంలో భాగంగా తీసుకునేలా చూస్తారు. కీళ్లవాతానికి బెల్లం, నువ్వులు కలిపి తింటే మంచిది. మజ్జు తరుగుదలకు కందులు అడ్డుకట్ట వేస్తాయి. గసగసాలు, గంజాయి విత్తనాలు. గోరక్కర్ తన ఔషధాల్లో వీటిని విరివిగా ఉపయోగించాడు. మనం నిత్యం వంటల్లో వాడే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అల్లం, పసుపు, వాము వంటివి సిద్ధ ఔషధాలు. అందుకే తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం అందించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.